హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి, ఎందుకంటే ఈ వీడియో ఫుల్ ఫన్ ఉంటుందన్నమాట. మా క్యాబ్మేట్స్ అన్న వాళ్ళు అని షార్ట్స్ పోస్ట్ చేశా కదా, అందులో ఒకరి బర్త్డే ఇది. నేను డబల్ టైమ్స్ ఫ్రెష్ అవ్వాల్సింది వచ్చింది. అసలు వ్లాగ్ చేసే ఐడియానే లేదు. అక్కడికి వెళ్ళాక కొంచెం కేక్ కటింగ్ అయిపోయాక ఐడియా వచ్చింది, వీళ్ళు చేసే రచ్చంతా వీడియో చేస్తే బాగుంటుంది, ఫన్ ఉంటుంది, మంచిగా మెమరీస్ ఉంటాయి అని. అప్పుడు నేను హారిజాంటల్ గా వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశా. అక్కడ కనిపిస్తున్నాడు కదా, అన్న పేరు వేణు, ఆ అన్నదే అన్నమాట బర్త్డే. అండ్ అన్న వాళ్ళ వైఫ్ వదిన పేరేమో రీను. వేణు రీను రైమింగ్ బాగుంది కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. అసలు కేక్ తినడం గట్రా పూసుకోవడం ఎక్కువ ఉంటుంది. నాకేమో కేక్ పూసుకుంటే చాలా కోపం వస్తుంది, ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది కదా, తినొచ్చు కదా. కొంచెం ఫ్రేమ్ లెక్క రావా, పెడదాం పెడదాం. ప్రనుషనే పెడుతుంది, ఇంకా స్టార్ట్ చేయాలనుకోవట్లేదు. ప్రనుష చేయాలనుకోవట్లేదు. అవును, లాస్ట్ టైం అన్న వాళ్ళ యానివర్సరీ కేక్ తీసుకుని వెళ్తే మొత్తం వేస్ట్ చేసేసారు పూసుకొని. సో నాకు కోపం వచ్చింది, హాఫ్ కేక్ తీసి పెట్టి దాని తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పా. పక్కా కింద పడేస్తా అని చెప్పారు. పర్ఫెక్ట్ గా పడేయకుండా తీసాను కదా, అదే చూపిస్తున్నా. ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ప్రనుషకి బాగుంటుంది, ప్రనుషకి బాగుంటుంది, ప్రనుషకి బాగుంటుంది అంట. చాక్లెట్ తీసుకోపో. మా ఇంట్లో బాత్రూమ్ ఉంది, వాటర్ ఉన్నాయి, బోర్ కూడా వస్తుంది. నో పాపం, ఎప్పుడు వచ్చినామే మొత్తం మూసుకొని వెళ్ళిపోతుంది. అక్కడ వేణన్న చెప్పింది వినిపించిందా? ఎవరి బర్త్డే అయితే ఏంటి, పుయ్యడానికి ఒక మనిషి కావాలంట, ఆ మనిషి ప్రనుష అంట. ఇప్పుడు పాపం ప్రనుష కాదు, వేణు కూర్చొని ప్రనుష. వేణు భయపడుతున్నారా మీరు? ఇది భయపడుతున్నట్టుంది, నాకైతే భయపడుతున్నట్టుంది. బండి ఇదంతా నాకు అవసరమా? నాకు స్టాప్ పోతుందా, నేను పోవాలి అనుకుంటాను, బ్రేక్ అయిపోయింది. అంత భయపడుతున్నాయి నాన్న. పాపం హరీష్ నా వర్డ్ సీరియస్ తీసుకున్నాడు. పాపం నా వర్డ్ సీరియస్ తీసుకున్నాడు. అసలు ఈ పాప మీకు కొత్త చెట్టు పెట్టుకుందాం అనుకున్నాడు. ప్లీజ్ నాన్న, వాళ్ళు కోపంగా వేయట్లేదు నాన్న. ఈ అన్న పేరేమో హరీష్ అన్న, బంటి ఏమో బ్లాక్ షర్ట్, మీ అందరికి తెలుసు. అండ్ ఇక్కడ అబ్బాయి పేరేమో రోహిత్. వీళ్ళందరితోటి కలిస్తే చాలా ఫన్ ఉంటుంది. నేను అందుకే వద్దు, నేను మంచిగా ఫ్రెష్ కథలు పడద్దు. మహా మన ఫ్రెండ్స్ మనం. వద్దు, నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. పాపం బంటి వచ్చి అప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయి తిందామని కూర్చున్నాడు లంచ్ కి. నేను చెప్పా హరీష్ అన్న 20 minutes ఉంటా అన్నాడు, కొంచెం తొందరగా వెళ్ళిపోదాము, మళ్ళీ వెంటనే వచ్చేద్దాము, తిందాము, నేను కూడా తినలేదు అని. కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం వీళ్ళందరూ ఈ క్రీమ్ పూసుకొని ఆ ఫ్లోర్ అంతా ఖరాబ్ చేసి మళ్ళీ బంటి స్నానం చేయాల్సింది వచ్చింది సెకండ్ టైం. నేను బంటి ఇద్దరం ఫ్రెష్ అయ్యేళ్ళాము, వీళ్ళేమో ఎవరు స్నానం లేదు ఏం లేదు, అలానే కూర్చొని ఉన్నారు. సో వాళ్ళకేం డిఫరెన్స్ లేదు, కానీ ఫ్రెష్ అయ్యి తప్పు చేసా అనిపించింది. అయ్యో అన్నా, మీరు నా జోలికి రావద్దు అంతే.
మర్యాదగా ఫేస్ చూపించిన No. లేదంటే తర్వాత హెయిర్ వాష్ చేసుకొని వచ్చిన నేను ఇప్పుడే. No. అందరికి వీడియో దొరుకుతారు తెలుసా ఏయ్. No. మహా మనం ఫ్రెండ్స్. వద్దు వద్దు నాన్న. అదే మన ఇద్దరం ఫ్రెండ్స్. మనం ఒకటి గర్ల్స్, వాళ్ళు బ్యాడ్ బాయ్స్. అన్న మీ ఇష్టం, మళ్ళీ నేను వదిన దగ్గర గట్టిగా ఇరికేస్తాను మిమ్మల్ని. పాపం వదిన నాకు సపోర్ట్ చేసి ప్రనుష అక్కడి నుంచి వచ్చింది కదా పుయ్యకండి, మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా, ఫ్రెష్ అయింది వద్దు అని చెప్తే నన్ను వదిలేసి వదిన బుక్ అయిపోయింది. మీ తలకాయ పాప మా బాబు ఇంకా భయపడి ఏడవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు బయటికి వెళ్ళి స్టార్ట్ చేశారు వీళ్ళు. ఆ చిన్న పాప ఉంది కదా మహా, తనే అక్కకు పుయ్యొద్దు అని అడ్డంగా ఉంది. ఫ్లోర్ అంతా ఎలా అయిపోయిందో చూసారా. చూసి ఎట్లా పూసిండ్రు. బ్యాడ్ వాళ్ళందరూ బ్యాడ్ కదా. హాయ్ చెప్పు. ఇక్కడ రా, ఇట్లా. హ్యాపీ బర్త్డే డాడీ చెప్పు. హ్యాపీ బర్త్డే డాడీ. చెప్పినట్టే అక్కడ ఇంట్లోంచి బయటకు వచ్చారా, బయట ఇంకా ఎక్కువ స్టార్ట్ చేస్తారు. వాటర్ వేసుకున్నారు, ఎగ్స్ కొట్టుకున్నారు. అసలు ఇది హోలీయా బర్త్డేనా అని డౌట్ వచ్చేలా చేశారు. అబ్బో ఎంత ప్రేమ చూడు దానికి. కంపు పడుతుంది అన్న ప్లీజ్, ఎగ్ స్మెల్ వస్తుంది. అయ్యో అయ్యో ఇప్పుడే స్నానం చేసి వచ్చిండు అన్న. పిల్లలు భయపడుతున్నారు వాళ్ళు చూడు. ఇంటికి వెళ్ళి స్నానం చేయాలన్నా అని చెప్పినందుకు అక్కడి వరకు వెళ్ళి ఏం చేస్తావులే ఇక్కడే చేసే అని వాటర్ వేసేసారు బంటి మీద. సెకండ్ అన్న వద్దు. ఓన్లీ ఫోటోనే వస్తుందా. హరీష్ అన్న పెద్ద కల్పెట్, వదిన చూస్తుంది ఇది చూడండి. మీరే పెద్ద కల్పెట్, మొత్తం చేసేది హరీష్ అన్ననే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే వేరేనా. అయ్యో నేను చాలా పడిందన్నా.
అప్పటి వరకు బానే ఉన్నా గదా! లాస్ట్‌లో ఏమైందంటే అన్న వాళ్ళు బంటిని రెచ్చగొట్టారు. "నువ్వు మీ అక్కకి భయపడుతున్నావా" అని. ఆ ఒక్క మాటతో మా బంటి నా మీద స్టార్ట్ చేశాడు. కేక్ బూసి వాటరేసేసాడు. ఇంకా నేను మళ్ళీ ఇంటికొచ్చి ఫ్రెష్ అవ్వాల్సిందొచ్చింది. అన్న వాళ్ళతోటి అదే చెప్తున్నా. మీరెలానో ఫ్రెష్ అయినా అవ్వకపోయినా నన్నే టార్గెట్ చేస్తారు. సో, ఈసారి నుంచి నేను ప్రీ ప్లాన్డ్‌గా వస్తా నెక్స్ట్ బర్త్‌డేకి అని. ద వైల్డెస్ట్ ఫ్రెండ్స్ ఐ ఎవర్ హాడ్ అని చెప్పొచ్చు. బట్ ఇవన్నీ మంచి మెమోరీస్ గదా! కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే అనిపిస్తాయి. అంటే మా పాతింటి దగ్గర గూడా ఉన్నప్పుడు గూడా నేను సెలబ్రేట్ చేసుకున్నా. కానీ ఇట్లా గాదు గదా! ఇవైతే క్యాప్చర్ చేసా అవి చెయ్యలే గదా! ఇవి మంచి మెమోరీస్ ఉంటాయి. ఇంకా రాగానే వాషింగ్ మిషన్‌లో బట్టలేసేసి పైకెక్కాను హెయిర్ డ్రై అవుతుంది అని. ఆ పాప చిన్న పాప తెలుసు గదా! తీక్షిత. పిన్ని, పిన్ని అని భలే పిలుస్తుంది. ఈ పాప పేరు రియా. మన వీడియోస్‌లో ఒకసారి కనిపించింది కూడా కిందుంటారు. వాషింగ్ మిషన్‌లో బట్టలేసేసా గదా! అవి అయిపోయాయి. దాన్ని డ్రై చేయడానికొచ్చా. అక్కడ చూస్తే ఆ టాప్ స్మెల్ చూస్తున్నా. ఎందుకంటే ఎగ్ స్మెల్ వస్తుంది గలీజ్‌గా. కంఫర్ట్ కూడా ఏసా గానీ అది ఎంత వరకు పనిచేసిందంటే ఈ ఎగ్ స్మెల్‌కి పని చేయదు గదా! ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.